ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. పొటాటో మిక్స్చర్. దానికి ఎలా చేసుకోవాలో చూసేసి ముందుగా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం వేసే పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా నేను ఒక 5 పొటాటోస్తో చేస్తున్నాను. ఆలుగడ్డలు ఇలా పీల్ చేసుకోవాలి అన్నీ. ఈ పొటాటో మిక్స్చర్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టామనుకోండి, ఇంకా పదే పదే ఇదే అడుగుతూనే ఉంటారు. నేను ఇలా 5 పొటాటోస్ ఇలా పీల్ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ పెట్టుకున్నాం కదండి, సాల్ట్ వేసి దాంట్లో వేసేయాలి. లేకపోతే బయట ఉంటే కొద్దిగా చేదు రావడం కానీ, మళ్ళీ ఆలుగడ్డలు నల్లగా అయిపోవడం కానీ ఇలా జరుగుతుంది. మనం కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకుంటే అలా ఏం ప్రాబ్లం లేకుండా మిక్స్చర్ కూడా మంచిగా వస్తుంది. ఇలా బాగా కడుక్కొని తర్వాత తురుముకోవాలండి. 5 ఆలుగడ్డలు ఇలా నేను చూపిస్తున్న విధానంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నాక మళ్ళీ ఒక సపరేట్ బౌల్లో వాటర్ తీసుకొని ఈ మనం తురుముకున్న దాన్ని ఈ నీళ్ళలోకి వేసి ఒక 10 మినిట్స్ అలాగే పెట్టాలండి. ఎందుకంటారా, దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోయి మంచిగా క్రిస్పీగా వస్తాయి మనకి మిక్స్చర్. అలాగే వేసామనుకోండి బాగానే వస్తాయి కానీ మెత్తగా వస్తాయి, క్రిస్పీ మిక్స్చర్ ఉన్నట్లు ఉండవు. కాబట్టి చూడండి, ఇలా స్టార్చ్ అంతా పోయాక మనం ఇట్లా బాగా 2 చేతులతో ఆ తురుముకున్న దాన్ని గట్టిగా అదుముకొని ఆ వాటర్ అంతా వెళ్ళేటట్టు చూసుకోవాలండి. 1 స్పూన్ కారం పొడి, అలాగే ఒక 2 స్పూన్ సాల్ట్ అండి, ఒక 1/2 స్పూన్ కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. మీరు కారం పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. దాని ప్లేస్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా వేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకోయిన తర్వాత ఇప్పుడు ఒక బాలిగలో నూనె వేసి పెట్టుకోవాలండి. నూనె వేడెక్కాక ఇప్పుడు మనం కలుపుకున్నదంతా ఇలా వేసేయాలి. నూనెలోకి వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నూనెలో వేసి తీసిన ఆలుగడ్డలు ఇలా క్రిస్పీగా జస్ట్ ఇలా అంటేనే ఇట్లా విరిగిపోవాలి. ఇప్పుడు అన్నీ సైడ్కి పెట్టుకున్నాం చేసుకొని, దాని తర్వాత పల్లీలు కొన్ని ఆయిల్లో వేసి ఇలా అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. అలాగే గ్యాస్ ఆఫ్ చేసి ఉన్న మంటలోనే పచ్చి కరివేపాకు వేసి ఇలా వేపుకోవాలి. దీనికి శనగిత్తనాలు, పచ్చి కరివేపాకు ఈ 2 ఐటమ్స్ ఉంటేనే మిక్సర్ బాగుంటుంది. అంతేనండి, ఇలా నేను కలుపుతున్నానుగా అలా కలుపుకొని వేసుకున్న తర్వాత జస్ట్ అంతా మిక్స్ చేసి ఒకసారి ఇంకా తినేయడమే. ఇలా మంచి మంచి ఈజీ రెసిపీ స్నాక్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.